బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు జపం చేస్తున్నారెందుకు? తెలంగాణలో ఎన్డీఏతో కారుకి కష్టకాలం రాబోతుందా? చంద్రబాబును పలకరించి మరీ కేసీఆర్ ఆహ్వానిస్తున్నారా? అసలు చంద్రబాబు అంటే కేసీఆర్ లో ఎందుకు భయం కనిపిస్తుంది? తెలంగాణలో బలపడుతున్న ఎన్డీఏ, చంద్రబాబు జపం చేస్తున్న కేసీఆర్ ను వెంటాడుతున్న తెలియని భయం. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్, ఉత్తర తెలంగాణలో పట్టు కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ. ఎన్డీఏ తెలంగాణలోకి వస్తుందని జోస్యం. కేసీఆర్ పాత నినాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారా? మళ్లీ చంద్రబాబు పేరు ప్రస్తావించడం దేనికి సంకేతం? తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడుతుందని ఆయన భావిస్తున్నారా? ఏపీలో చంద్రబాబు గెలుపునకు కూటమి కారణమని ఆయన ఎందుకు అన్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏదైనా వ్యూహం లేకుండా కేసీఆర్ అలా మాట్లాడారు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయటం లేదు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కేసీఆర్ తీసుకువచ్చారంటే తెరు వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. తాను ఒంటరిగా అధికారంలోకి వస్తానని చెప్పారు కేసీఆర్. అదే సమయంలో చంద్రబాబు కూటమి కట్టడం ద్వారా అధికారంలోకి వచ్చాడని చెప్పారు. దీని వెనకే అసలు అనుమానం కలుగుతోంది. కేసీఆర్ పదే పదే చంద్రబాబు ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. తెలంగాణలో చంద్రబాబు రాజకీయాలు చేయటం లేదు. కనీసం తన పార్టీ అధ్యక్షుని కూడా నియమించలేదు. మరి ఎందుకు కేసీఆర్ చంద్రబాబు జపం చేస్తున్నారు? ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఇది ఉంది. అయితే కేసీఆర్లో ఒక భయం కనిపిస్తోంది. తెలంగాణలోనూ ఎన్డీఏ యాక్టివ్ అవుతుందన్న ఆందోళన ఆయనలో ఉంది. ఏపీలో కూటమి ప్రస్తావన తీసుకువచ్చారు అంటే రేపు తెలంగాణలో అదే కూటమి వస్తే తన పరిస్థితి ఏంటనేది ఆయన ఆందోళనగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ కూటమిలో కేసీఆర్ ఎంట్రీ ఉండదు. దానికి కారణం చంద్రబాబు. అందుకే ఆయన ఒక గట్టు కట్టుకున్నారు. ముందుగానే కారణాలను అన్వేషిస్తున్నారు. కేసీఆర్ది ఉద్యమ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీకి రక్షణ కవచంలా పనిచేసింది. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల మద్దతు ఆ పార్టీకి ఉండేది. అయితే స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ పాలన చూసిన తరువాత తెలంగాణ ఓటర్లు ప్రాధాన్యత మారిపోయింది. ఫలితంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గిపోతూ వచ్చింది. చివరకు పార్లమెంటు ఎన్నికల నాటికి అది డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి దాపరించింది. బలంగా ఉన్నారనుకున్న ఉత్తర తెలంగాణలో దారుణ పరిస్థితి ఎదురైంది కేసీఆర్కి. బలంగా లేని దక్షిణ తెలంగాణలో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమి ఏర్పడితే మాత్రం ఆ రెండు ప్రాంతాల్లో పట్టు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్లో కూడా అదే భయం కనిపిస్తోంది. దాన్ని గుర్తించి కేసీఆర్ చంద్రబాబు పేరు పదే పదే ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తానని కేసీఆర్ ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అలర్ట్ చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి సక్సెస్ అయింది. తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు కేసీఆర్ హింట్ ఇచ్చేసినట్లయింది. ఇప్పటికే చెన్నై వేదికగా డీలిమిటేషన్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీతో పాలు పంచుకున్నారు కేటీఆర్. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని ఒక ఆప్షన్గా ఎంచుకున్నారు. సో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు కేసీఆర్ చంద్రబాబుపై కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుందో.